హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ అనగా హేతుబద్ధీకరణకు గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులతో చర్చించడానికి ఈరోజు మంత్రి వారితో కలవబోతున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నేడు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి భేటీ, రేషనలైజేషన్ ప్రక్రియపై చర్చ. గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రక్రియపై ప్రభుత్వం తుది ప్రకటన విడుదల చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు సోమవారం GSWS శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ కానున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ వ్యవస్థను 3 కేటగిరీలుగా విభజించి మిగులు సిబ్బందిని ఇతర ప్రభుత్వ శాఖల్లో వినియోగించుకోవాలని భావించింది. ఈ మేరకు సచివాలయాలను సైతం జనాభా ప్రతిపాదికన విభజించనుంది. ఈ మేరకు సుమారు 40,000 మంది మిగులు సిబ్బందిని ఏం చేయాలనే అంశంపై మంత్రి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించనున్నారు. సోమవారం జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇతర శాఖలకు కేటాయింపు అంశంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు, అభ్యంతరాలను మంత్రి స్వయంగా తీసుకోనున్నారు. మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. హేతుబద్ధీకరణపై ఉద్యోగ సంఘాల అభిప్రాయ సేకరణ. గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణలో భాగంగా ఆ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సోమవారం సమావేశం కానున్నారు. 17 సంఘాల నుంచి 17 మంది ప్రతినిధులను భేటీకి అధికారులు ఆహ్వానించారు. మంత్రి వేరువేరుగా వారితో మాట్లాడి హేతుబద్ధీకరణపై అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటారు. సచివాలయాలను 3 విభాగాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మొత్తానికి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులను మరి రేషనలైజేషన్ అనగా హేతుబద్ధీకరణ చేయడం అంటే కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది సిబ్బంది ఉంటూ మరికొన్ని సచివాలయాల్లో అసలు సిబ్బందే లేనటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. వీటన్నిటినీ మరి సర్దుబాటు చేసే విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ మరియు వార్డు సచివాలయాలలో జనాభా ప్రతిపాదికన మరి 2,500 లోపు ఉంటే 6 మంది, మరి 2,500 నుంచి 3,500 వరకు ఉంటే 7 మంది, ఇలా ఇంకా ఎక్కువ మంది ఉంటే 8 మంది, ఇలా ఒక్కో సచివాలయానికి కేటాయించి మిగిలిన వారిని మరి రేషనలైజేషన్ చేయాలి అని ప్రభుత్వం భావించింది. కానీ దీన్ని చాలా వరకు సచివాలయ ఉద్యోగ సంఘాలు మరి చర్చల ద్వారా పరిష్కరించాలని కోరడంతో మరి మంత్రి ఇక్కడ సచివాలయ ఉద్యోగ సంఘాలతో భేటీ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి రాబోయే అసెంబ్లీలో గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి కీలక ప్రకటన రాబోతోంది. ఇక భారతీయ విద్యా బేష్ QS ప్రపంచ ర్యాంకింగ్ లో 318% పురోగతి. G20 దేశాల్లో ఇదే అత్యధిక వృద్ధి. పబ్లిక్ స్టేట్ వర్సిటీల ద్వారా 3.24 కోట్ల మంది విద్యార్థులకు విద్య. 1947లో 0.4% నుంచి 71 రెట్లు పెరుగుదలతో 28.4% చేరిన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. 2035 నాటికి 50% లక్ష్యంగా అడుగులు. దేశ విద్యా వ్యవస్థ పురోగతి వివరాలు వెల్లడించిన కేంద్రం. ఇక మరోపక్క విద్యార్థుల విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్. ప్రాథమిక పాఠశాల నుంచి 3,892 మంది, ఉన్నత పాఠశాల నుంచి 3,322 మంది ఎంపిక. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఎంపికపై మార్గదర్శకాలు జారీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల క్షేత్రస్థాయి పర్యటనకు రాష్ట్ర విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు గాను ప్రాథమిక పాఠశాలకు 85.62 లక్షలు, ఉన్నత పాఠశాలకు 1.32 కోట్లు కేటాయించింది. ఈ విహారయాత్ర రాష్ట్రేతర ప్రాంతాల్లో సాగుతుంది. దీనికి గాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాల నుంచి 3,892 మంది, ఉన్నత పాఠశాల నుంచి 3,322 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ విహారయాత్ర ఫిబ్రవరి 25లోగా ఏర్పాటు చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయ ఎంపికపై ఆదివారం మార్గదర్శకాలు విడుదల చేశారు. అవి సైన్స్, గణితంలో మంచి ప్రతిభ ఉన్న లేదా మండల స్థాయి సైన్స్ ఫేర్ లో పాల్గొన్న ప్రతి పాఠశాలకు చెందిన ఒక విద్యార్థిని ఎంపిక చేయాలి. 26 జిల్లాల్లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ 2024-25లో బహుమతులు పొందిన సెకండరీ స్కూల్ విద్యార్థులను ఈ విహారయాత్రకు ఎంపిక చేయాలి. టీచర్ ప్రాజెక్ట్ కేటగిరీలో జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ లో పాల్గొన్న ఉపాధ్యాయులను ఎస్కార్ట్ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయాలి. ప్రతి 10 మంది బాలులకు ఒక ఎస్కార్ట్ టీచర్ ను, అలాగే ప్రతి 10 మంది బాలికలకు
కు ఒక మహిళా ఎస్కాట్ టీచర్ ఉంటారు. ఈ విధంగా మరి చేస్తూ విద్యార్థులను విహారయాత్రలకు పంపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక డిఎస్సి 2003 టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలి. డిఎస్సి 2023 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిఎస్సి 2003 ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఫోరం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిఎస్సి వెలువడిన 2003 సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని, ఆ రోజు నియామకాల జాప్యానికి నాటి ప్రభుత్వాలే కారణమని చెప్పారు. ప్రభుత్వ జాప్యానికి ఉపాధ్యాయులను బలిపశులను చేయడం తగదని, పాత పెన్షన్ ను అమలు చేయకుంటే ఉద్యమ బాట పడతామని ఫోరం ప్రతినిధులు స్పష్టం చేశారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న కలంగా భవన్ లో డిఎస్సి 2003 ఉత్తరాంధ్ర ఫోరం ఆధ్వర్యంలో మెమో 57 ఉద్యోగ ఉపాధ్యాయ సాధన సమితి సమావేశం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర కన్వీనర్ మోపిదేవి శివశంకర్ మాట్లాడుతూ డిఎస్సి నోటిఫికేషన్ 2003 నవంబర్ 13 విడుదలైనప్పటికీ నియామకాలు 2005 నవంబర్ లో చేపట్టి 2 ఏళ్ల పాటు ప్రభుత్వం జాప్యం చేసిందని, తమను బలవంతంగా సిపిఎస్ విధానంలోకి నెట్టడం సరికాదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నియమితులైన 7,361 మంది ఉపాధ్యాయులకు, హోంశాఖకు చెందిన 1800 మంది కానిస్టేబుళ్లకు, గ్రూప్ 2, గ్రూప్ 1 హెల్త్ విభాగానికి చెందిన 1800 మందికి, మొత్తం 11,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్తింపజేసి పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు హనుమంత్ సాయిరాం మాట్లాడుతూ ఇది ఆర్థిక భారమైన డిమాండ్ కాదని, న్యాయబద్ధమైన సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని, దానికి అవసరమైన అన్ని రకాల సహకారం ఏపీ ఎన్జిఓ సంఘం తరపున అందిస్తామని అన్నారు. ఏపీ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షులు శివరాం ప్రసాద్ మాట్లాడుతూ మెమో 57 ప్రకారం 15 రాష్ట్రాలు పాత పెన్షన్ విధానం అమలు చేశాయని అన్నారు. ఇక్కడ అమలు చేసి 16వ రాష్ట్రంగా నిలవాలని కోరారు. ఫోరం జిల్లా కన్వీనర్ శ్రీహరి మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా మన రాష్ట్రం నిలవాలని అన్నారు. సమావేశంలో తదితర ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి వారంతా పాల్గొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పాలిసెట్ కోచింగ్, పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలను పెంచే దిశగా సాంకేతిక విద్యాశాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. దీనికి శ్రీకారం చుట్టింది. పాలిసెట్ కు ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ ను అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఉద్యోగ అవకాశాలతో కూడిన వాల్ పోస్టర్ ను విడుదల చేసింది. దీని ద్వారా విస్తృత స్థాయిలో విద్యార్థుల్లో అవగాహన కల్పించనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు అత్యధికంగా 9.02 లక్షల ప్యాకేజీలను దక్కించుకోవడంపై ప్రచారం చేపడుతూ విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే ఉన్నత విద్య నైపుణ్య శిక్షణ కార్యదర్శి కోన శశిధర్, సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ జి గణేష్ కుమార్, కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామ్ రాజు వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కు ఉచితంగా కోచింగ్ ఇవ్వబోతున్నారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.